ఇది చేయడం జరిగింది. అయితే వీళ్ళు కలిసి కొంతకాలం పనిచేశారు. తర్వాత వేరుపడి వేరు పార్టీలుగా విడిపోయి కూడా కొంతకాలం ఉండడం జరిగింది. ఇందులో అక్యూజ్డ్ ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. డిసీజ్డ్ వైన్ షాప్ లో సూపర్వైజర్ గా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. నిన్న వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్యూజ్డ్ తనతో పాటు చేసినటువంటి కత్తితో అతని మీద దాడి చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇతర వ్యక్తులు ఇంకొక 6 కూడా అక్యూజ్డ్ తో పాటు ఇంకొక 6 కూడా ఉన్నారని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాస్ తర్వాత సిడిఆర్ అనాలిసిస్ అది కూడా చేస్తున్నాము. చేసి దాని ఆధారంగా వాళ్ళ తాలూకా పాత్రను తీసుకుని వాళ్ళని ఇందులో వాళ్ళ దాని ఆధారం అనుగుణంగా కేసులో ఏ విధమైన పాత్ర ఉంటే దానికి తగ్గట్టుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి తెలియజేసేది ఏంటంటే నిన్న ప్రజలు కూడా ఇది జరుగుతున్నప్పుడు కనీసం ఆ విధంగా చేస్తున్నప్పుడు ఒక పౌర బాధ్యతగా కూడా దాన్ని ఆపాల్సిన అవసరమే ఉంది. కనీస ప్రతిస్పందన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఉన్నటువంటి పౌరులు కూడా ఎవరు చేయడం జరగలేదు. తర్వాత నిన్న ఇది అయిన వెంటనే కూడా పోలీసు స్పందించడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు కూడా తదుపరి కార్యక్రమాలన్నీ కూడా మేము టేకప్ చేస్తున్నాము. వాళ్ళ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పోలీస్ తరఫున ఏవైతే చేయగలుగుతామో వాటిని చేస్తాము. పోలీస్ తరఫున ఇచ్చేది ఏంటంటే పల్నాడు జిల్లాలో ఇటువంటివి ఎక్కడైనా రిపీట్ అయితే ఈసారి కాదు ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. పోలీస్ పరంగా ఏవైతే తీసుకోవాలో కఠినంగా వాటిని అమలు చేస్తాము. అన్నెసరీగా ఈ చదువుకునే పిల్లలు వేరే వాటికి లోనయ్యి ఇన్వెస్టిగేట్ అయ్యి ఇటువంటి కేసులో రావద్దని కూడా చెప్తున్నాము. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీటిని తీసుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. Crime number 184/24 under section 103 read with 3 and 5 BNS సెక్షన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ సంఘటన ముందు కూడా కొన్ని కేసులు ఉన్నాయి, కొన్ని బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ కి కూడా మనం విచారిస్తాము. ప్రతి ఒక్క కేసుకి విచారిస్తూ ప్రత్యేకంగా ఈ కేసుకి అన్ని కోణాలతో మనం విచారిస్తాము. ఎవరైనా దానిలో పాల్గొన్నారు అందరి మీద కఠిన చర్య మనం తీసుకుంటాము. ఆల్ అక్యూజ్ విల్ బి గెట్ అరెస్టెడ్ వెరీ సూన్. ఆల్రెడీ మెయిన్ అక్యూజ్ ఎవరు ఉన్నారు మన పోలీస్ కస్టడీలో ఉన్నారు, వాళ్ళు కూడా మనం విచారిస్తున్నాను. అట్ ది సేమ్ టైం బాగా క్లియర్గా నేను చెప్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వీఆర్ రెడీ టు టేక్ టఫ్ యాక్షన్ అగేన్స్ట్ ఎనీ సచ్ పీపుల్ దోస్ హు ఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ క్రైమ్. ప్రత్యేకంగా పల్నాడు డిస్ట్రిక్ట్లో మనం చూస్తున్నాను కొన్ని సంఘటన జరుగుతుంది. మనం అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను. ఎనీబడి హూ విల్ బి ఇన్వాల్వింగ్ in any kind of such crimes we are not going to tolerate. మనం ఎవరికి వదిలిపెట్టము. ఆ క్రైమ్ వెనుక ఎవరైనా ఉంటే వారు కూడా మనం తీసుకువస్తాము, వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఆల్రెడీ కొంతమంది ఫరారీలో ఉన్నారు, వారు కూడా నేను హెచ్చరిక ఇస్తున్నాను దట్ వారు కూడా వారు ఎక్కడో ఉన్నారు, వాళ్ళకు మనం తీసుకువస్తాము, కోర్టు ముందు వాళ్ళు అందరికి ప్రజెంట్ చేస్తాము. ఈ పల్నాడులో పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ప్రతి ఒక్క కఠిన చర్య మనం తీసుకుంటాము. Thank you.